మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ? ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చగా మారింది. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత కనిపించకుండా పోయారు కేసీఆర్. ఎన్నికల ఫలితమైనా స్పందించలేదు. ఏపీలో చంద్రబాబు విజయం సాధిస్తే అభినందించలేదు. కనీసం అభినందిస్తూ ట్వీట్ కూడా చేయలేదు. అటు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేసిన కేసీఆర్ విషెస్ చెప్పలేదు. మోడీ ప్రమాణానికి రావాలని బీజేపీ నుండి ఆహ్వానం వచ్చినా బీఆర్ఎస్ అధినేత స్పందించలేదు. ఇక మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయమైతే ఆయనకు నివాళి అర్పించలేదు కేసీఆర్. గతంలో రామోజీతో సన్నిహితంగా ఉన్నారు. పలుసార్లు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో సమావేశమయ్యారు. కానీ ఆయన చనిపోతే కేసీఆర్ నివాళి కూడా అర్పించకపోవడం చర్చగా మారింది. అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల తరువాత కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? హిమబిందు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, అసలు ఎక్కడ కూడా అపియర్ అవ్వట్లేదు, మీడియా ముందు అపియర్ అవ్వట్లేదు. అలాగే బేసిక్ ఏంటంటే లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన ఎక్కడ కూడా కనిపించకుండా పోయారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, కేసీఆర్ సైలెన్స్ అనేది భవిష్యత్తులో అపోజిషన్ పార్టీస్ కి అదొక ప్రమాదకరమా అనే సంకేతాలు కూడా ఉన్నాయి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అనాలిసిస్ చేస్తున్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ అలయన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలపైన కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తే కనీసం అభినందించలేదు. ట్వీట్ చేస్తూ కూడా యూజువల్ గా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టివ్ గా ఉంటాడు. కేటీఆర్ బీఆర్ఎస్ అని తన అకౌంట్ నుండి రెగ్యులర్ గా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో కేసీఆర్ కి కూడా అఫీషియల్ గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ సీఎంఓ అని కూడా ఉండేది. సో తదనంతరం కేసీఆర్ కి కూడా ట్వీట్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ట్వీట్ చేయడం లేదు, అటు మీడియా ముందు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. అటు దాంతో పాటు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసినా కూడా విషయం చెప్పలేదు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇక మీడియా దిగ్గజం రామోజీరావు ఆయన కన్ను మూసాక కనిపించలేదు కదా, కనీసము దాని గురించి ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు ఆయనే. అయితే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలిశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో రామోజీ ఫిలిం సిటీని కబ్జా చేసిన ల్యాండ్ అంతా కూడా తిరిగి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దానిపైన ఒక నిఘా పెడతామని అన్నారు. కానీ అనంతరం రామోజీరావుతో కూడా చాలా సార్లు కలిశారు, ఫ్రెండ్లీగా కూడా మాట్లాడారు. సో కానీ అక్కడ రామోజీరావు చనిపోతే ఆయనకు నివాళి అర్పించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఢిల్లీలోని పెద్దలు కూడా వచ్చి అటు కిషన్ రెడ్డితో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా హుటాహుటిన ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి ఆయనకి నివాళి అర్పించి వెళ్లారు. హైదరాబాద్ లో ఒకవేళ హైదరాబాద్ నందినగర్ నివాసంలో లేకపోయినా ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా ఢిల్లీతో పోలిస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరే కదా అని కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సో రామోజీరావు లాస్ట్ రైట్స్ కి కూడా అటెండ్ కాకపోవడము ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. అసలు కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా రకరకాల కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన స్ట్రాటజీ, ఆయన మైండ్ లో ఏముంటుందో కూడా ఎవరికి కూడా తెలియదు. కేసీఆర్ సైలెన్స్ అనేది అసలు అపోనెంట్ పార్టీస్ కి మంచిది కాదనేది కూడా నానుడి ఉంది. మనం దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. తెలంగాణ అజిటేషన్ లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒకటేసారి తారాస్థాయికి తీసుకువెళ్లేవాడు ఉద్యమాన్ని. మళ్ళీ ఒక 3-4 months వరకు ఎక్కడ కూడా కనిపించకపోయేవారు. అంతకుముందు 2009 కూడా బిఫోర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కంటే ముందు కూడా అక్కడక్కడ కూడా ఆయన ఉద్యమకారుడిగా ఉద్యమాన్ని తెలంగాణ వాదాన్ని వినిపించేది. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం చేశారో అకస్మాత్తుగా కూడా ఒక ప్రముఖ ఛానల్లో అప్పట్లో స్టూడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడము, అనంతరం కూడా శరవేగంగా కూడా ఉద్యమాన్ని ఒక పీక్ లెవెల్లో తీసుకెళ్లడము, అనంతరం కూడా మళ్లీ తర్వాత ఒక 6 నెలల నుంచి 7 నెలల పాటు ఉద్యమాన్ని నడిపి మళ్లీ ఒక 3-4 నెలల వరకు కూడా ఎక్కడ కనిపించకపోయేది. ఆకస్మికంగా ఒక్కొక్కసారి సంచలనాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టేది. సో ఇలా కేసీఆర్ మైండ్ లో ఎప్పుడు ఏం తిరుగుతుందో ఎప్పుడు ఎవరికి కూడా తెలియదు అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తారు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో పాటు ప్రస్తుతం వర్తమానంలో ఉంటూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అనేది కూడా
కేసీఆర్ కి ఒక పేరుంది. అయితే దాంతో పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏంటి అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినా, ఎంపీ ఎలక్షన్లు అయినా, అసెంబ్లీ ఎలక్షన్లు అయినా కూడా ఆయన టార్గెట్ ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుందనేది కూడా ఆయన దగ్గర నుంచి చూసిన బీఆర్ఎస్ వర్గీయులు కూడా పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సైలెన్స్ అసలు ఏంటి రీజన్ బిహైండ్ అనేది కూడా ప్రస్తుతం ఒక సంచలనాత్మకంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం బోనీ చేయలేదు కదా, అట్లీస్ట్ 1-2 సీట్లు వస్తాయి అనుకున్నది, అది కూడా రాలేదు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్, బీజేపీ అన్న చందానే కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు హోరాహోరీగా నడిచింది. దాంతో పాటు రిజల్ట్స్ కూడా ఇద్దరికి ఈక్వల్ గా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి అనేది లేకుండా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీస్ రూపొందిస్తున్నారు, ఇటు బీజేపీని ఎదుర్కోవడానికి, అటు కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి భారీ ఎత్తున వ్యూహరచనలు కూడా చేస్తూ ఉండొచ్చు అనేది కూడా బీఆర్ఎస్ వర్గీయులు అంటున్నారు. ఆయన ఫామ్ హౌస్ వెళ్తే ఒక కొత్త క్రియేటివిటీ, ఒక కొత్త థాట్ ప్రాసెస్ తో వస్తారనేది కూడా కేసీఆర్ కి ఒక పేరుంది. సో మరి ఇప్పుడు చూడాలి, ఆయన కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ ని ఎలా డిఫెన్స్ లో నెట్టాలనేది ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీశరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.